హలో గైస్, వెల్కమ్ టు వీవ్లాగ్స్ తెలుగు. గైస్, ఈ రోజు ఏంటంటే మనం స్లోవేకియా అనే కంట్రీలో ఉన్నామన్నమాట. ఈ స్లోవేకియా కంట్రీ రాజధాని అయిన బ్రాటిస్లావా సిటీలో ఉన్నాము. ఈ సిటీ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇప్పుడు ఏంటంటే మీకు చెప్పదలుచుకుంది ఈ స్లోవేకియా గురించి చెప్పాలంటే, ఇప్పుడు స్లోవేకియా అనేది యూరోప్ యూనియన్లో కూడా మెంబరు. ఇప్పుడు యూరోప్లో ఆల్మోస్ట్ 45 చిల్లర కంట్రీస్ ఉన్నాయి. 45 చిల్లర కంట్రీస్లో 25 కంట్రీలే యూరోప్ యూనియన్ అనే ఒక యూనియన్ ఉంటుంది, దాంతో మెంబర్ అనమాట ఇది. సో ఇప్పుడు మనము టోటల్ బ్రాటిస్లావా ఓల్డ్ టౌన్ చూపించేస్తాను ఈ వీడియోలో. తర్వాత వచ్చేసి ఇంకా ఏమైనా మిగిలిపోయిన ప్లేస్లు ఉంటే క్యాసల్స్ అవన్నీ అవి రేపు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సరేనా, చూస్తుండండి, వీడియో స్కిప్ చేయమాకండి. స్టార్టింగ్ ఈ నుంచి స్టార్ట్ చేద్దాం. నా వెనకాల ఏదైతే చూస్తుందో ఇది ఓల్డ్ టౌన్ హాల్ అంటారు. దీంతో మ్యూజియం ఉంటుంది, దీని పక్కనే ఇది ఒక ప్యాలెస్ ఉంటుంది చిన్నది, మోడర్న్ ప్యాలెస్, ఇది 1800స్లో ఇది. సో ఈ రెండు చూపిస్తాను, దీని తర్వాత అలాగ టోటల్ ఓల్డ్ టౌన్ మొత్తం చూపించేస్తాను. చూస్తుండండి, స్కిప్ చేయమాకండి. సరేనా, చలో గాయస్, స్టార్టింగ్ ఓల్డ్ టౌన్ హాల్ నుంచి స్టార్ట్ చేద్దాం. సరేనా, ఈ ఓల్డ్ టౌన్ హాల్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 500 సంవత్సరాల కింద కట్టింది, 1558లో కట్టిందనమాట. సో దీన్ని ఇప్పుడు ఏం చేసినారంటే జస్ట్ మ్యూజియంగా కన్వర్ట్ చేసింది. యాక్చువల్గా ముందు ఇక్కడ ఏంటంటే ప్రెసిడెంట్ ఉండేవాడు. సో 500 ఇయర్స్ కింద ప్రెసిడెంట్ అనమాట, ఆయన ఉండేవాడు ఇక్కడ. సో ఇప్పుడు లోపలికి పోవాలంటే మనకు ఇక్కడ టికెట్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద మన ఏజ్, తర్వాత వచ్చేసి మనం ఏంటి ఏం కథ అనేసి. సో మీరు చూడొచ్చు, ఇది టికెట్ చార్ట్ అనమాట, ఇట్లా ఉంటుంది ఓల్డ్ టౌన్ హాల్ టికెట్ చార్ట్. సో ఈ ఓల్డ్ టౌన్లో ఏముండవు, సో పాత వాళ్ళ రాజులు వాడినవి, తర్వాత వచ్చేసి వాళ్ళు ఇక్కడ కొన్ని బంగారు వస్తువులు ఉంటాయి, చూడొచ్చు మీరు, ఇవన్నీ బంగారు వస్తువులు అనమాట. సో నేను ఫస్ట్ ఇవి చూసి ఏంట్రా ఈ మన కుమారస్వామిది ఆయుధం ఇక్కడ ఉందనుకున్నా, కానీ ఇది కాదు, ఇది సంథింగ్ ఏదో ఈ ఫాదర్కి చెందినవి. సో ఇట్లా ఉంటుంది అనమాట, ఏం పెద్ద లేదు ఎక్స్ప్లోర్ చేసేదానికి ఓల్డ్ టౌన్ హాల్. నన్ను అడిగితే బొక్కే మనకు డబ్బులు ఇక్కడికి వచ్చి. సో కొద్దిగా ఏదో హైలైట్ అనిపించింది ఏంటంటే దీని గురించి తెలుసుకునింది. మనం పైకి పోయేటప్పుడు ఇట్లా మనకు పైకి పోవచ్చు స్టెప్స్ ఎక్కి, ఈ బెల్ హైలైట్ అనమాట. ఇక్కడ బెల్ మోగించిన వెంటనే టోటల్ సిటీ ఏదైతే ఉందో బ్రాటిస్లావా సిటీ మొత్తం వినపడిద్ది. సో అది ఫేమస్ అనమాట, అంతకుమించి ఏం లేదు ఈ హాల్లో చూసేదానికి. సో డబ్బులు వేస్ట్ వెళ్ళకండి. సో గైస్, దాని పక్కన ఏంటంటే ఇది కాస్త మోడర్న్ ప్యాలెస్ అనమాట. సో ఈ మోడర్న్ ప్యాలెస్ ఏంటంటే ఇది చెప్పినట్టు 1800స్లో కట్టింది, ఇది చాలా పాతదేం కాదు, 300 ఇయర్స్ అంతే దీనికి. సో మనం లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి పోయిన వెంటనే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఆర్ట్ కలెక్షన్ ఉంటుంది, ఆర్ట్ కలెక్షన్. దాని తర్వాత వచ్చేసి మీకు హాల్ ఆఫ్ లైట్స్, ఈ ప్రతి చోట ఉండేది హాల్ ఆఫ్ లైట్స్ ప్యాలెస్లలో. సో హాల్ ఆఫ్ లైట్స్ అంటే తెలిసే ఉంటుంది మీకు, ఇప్పటికే చాలా వీడియోలలో చూసే ఉంటారు మీరు. సో చూడొచ్చు, ఇక్కడ మనకి ఎంట్రీ ఫీజ్ 3 euros. సో 3 euros నథింగ్. సో లోపలికి పోయే టైంలో మీకు ఇట్లా స్టాచ్యూస్ అన్నీ కనపడతాయి అనమాట. సో మనం పైకి వెళ్ళిపోదాం పదండి తొందరగా. సో అలా పైకి వెళ్ళిపోదా. ఇక్కడ యాక్చువల్గా కుదిరితే ఒక ఫోటో తీసుకోండి, 2 లైట్ల మధ్యలో నిలబడి. నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, కాస్త చెక్ చేయండి రిఫరెన్స్ కోసము. సో ఇట్లా పబ్లిక్ మీటింగ్స్ అన్నీ ఇక్కడ జరుగుతాయి అనమాట. సో మీరు చూడొచ్చు ఇవన్నీ. సో దీని హాల్ ఆఫ్ లైట్స్, ఈ ఏదైతే చిన్న ప్యాలెస్కి ఈ హాల్ ఆఫ్ లైట్స్ ఇదన్నమాట ఈ ప్యాలెస్లో. సో ఇలా పోతే ఈ పెయింటింగ్స్ ఏవైతే చూస్తున్నారో ఒక్కొక్కటి 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు అనమాట. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అసలు ఎన్ని కోట్ల పెయింటింగ్స్ ఉంటాయి ఇక్కడ. సో చాలా ఫేమస్ పెయింటింగ్స్. మీకు పోయిన వెంటనే ఒక గైడ్ ఇస్తారు, ఆ గైడ్లో మీకు అర్థమైపోద్ది, వాళ్ళు చెప్తా ఉంటారు ఏ పెయింటింగ్ దేనికి ఫేమస్ ఏంటని. సో ఒక్కొక్క పెయింటింగ్ వెనకాల ఒక్కొక్క స్టోరీ ఉంది. సో ఆ స్టోరీ చెప్పి మీకు బోర్ పడదలుచుకోలేదు నేను. సో ఈ స్టోరీ క్రేజీ అనిపించింది, ఈ స్టోరీ మిస్ కామాకండి. ఈ 2 స్టోరీలు ఇప్పుడు మీరు చూసేవి ఏదైతే గైడ్ ఇస్తారో ఆ గైడ్లో ఉంటుంది అనమాట. ఆ గైడ్ మీకు చెప్తా ఉంటుంది ఏంటి అనేసి. ఇది ఇంకా క్రేజీ ఉంటుంది స్టోరీ, సేమ్ లైలా పారు మజ్ను స్టోరీనే. ఆ రాజు లవ్ చేసి ఉంటాడు, ఆ లవ్ చేసిన అమ్మాయి కోసం నది దాటిపోతూ ఉంటాడు రోజు. సో ఈయన అనమాట ఆ రాజు. సో ఇలా మీకు చాలా కనపడతాయి దీని లోపల, ఇవన్నీ బంగారు వస్తువులు. దాని తర్వాత ఏదైతే ప్యాలెస్ చూసిండో ఆ ప్యాలెస్ మీద స్ట్రైట్కి వెళ్ళిపోతే మీకు నెపోలియన్ ఆర్మీ సోల్జర్ ఉంటుంది. ఈయన నెపోలియన్ ఎప్పుడైతే ఇన్వైట్ చేసిండో అప్పుడు వచ్చినప్పుడు ఆర్మీ సోల్జర్ది అనమాట ఈ స్టాచ్యూ, గుర్తుకు కట్టేసుకున్నారు వీళ్ళు ఇక్కడ. సో దాని పక్కనే ఇప్పుడు మనకు బ్రహ్మానందం గారు ఎలా ఫేమస్ కొమెడియన్. సో వీళ్ళకి ఫస్ట్ నేను చూసినప్పుడు చార్లీ చాంపియన్ అనుకున్నా, కాదు ఈయన ఇట్లా ఫేమస్ అనమాట బ్రాటిస్లావాలో. సో ఆయన గుర్తుగా స్టాచ్యూ పెట్టిండు. సో ఆ స్టాచ్యూ నుంచి మీరు చక్కగా వెళ్ళిపోతే మీకు క్యుమెల్ స్టాచ్యూ అని ఉంటుంది ఇక్కడ. గైస్, ఇప్పుడు మీరు ఏదైతే ఈ విగ్రహం చూస్తుండో దీని వచ్చేసి క్యుమిల్ స్టాచ్యూ అంటారు, కొందరు వచ్చేసి మ్యాన్ అండ్ వర్క్ అంటారు, కొందరు లక్కీ స్టాచ్యూ అంటారు. ఇది దేనికి ఫేమస్ అంటే దీని టోపీ టచ్ చేసేదానికి లక్ అనమాట. ఎవరైతే టోపీ టచ్ చేస్తారో లక్ కావాలంటే ఈ టోపీ టచ్ చేయాలి, పైసలు కావాలంటే ఈ హ్యాండ్ టచ్ చేయాలి, చెయ్యి. ఏదైతే నోస్, అమ్మాయిలకి ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండొద్దు అంటే నోస్ టచ్ చేయాలి. సో అదనమాట మనకు కావాల్సింది ఏంటంటే లక్, పైసలు. సో మనము హ్యాట్ తర్వాత వచ్చేసి చేతులు పట్టుకొని చూద్దాం ఎంతవరకు పైసలు వస్తాయి, ఎంతవరకు లక్ ఉందో మనకు. పోదాం పండి, ఇంకా వేరే ప్లేస్కి చూపిస్తాను, చాలా ఉన్నాయి తిరగాల్సినవి. సో మీరు చూడొచ్చు, భలే బుద్దుగా ఉంటాడైనా. ఏదైతే డ్రైనేజ్ ఉందో యాక్చువల్గా అది డ్రైనేజ్ కాదు, జస్ట్ సెటప్ చేసి పెట్టిండు.
సో ఇప్పుడు మనం పోయేది మైకిల్ గేట్ అంటారనమాట. సేమ్ అన్ని పక్కపక్కనే ఉంటాయి గైస్. ఇప్పుడు మనం ఓల్డ్ టౌన్లోని మైకిల్స్ గేట్ అనే ఒక స్పాట్ దగ్గరికి వచ్చినాము. ఈ స్పాట్ దేనికి ఫేమస్ అంటే వెనకాల చూస్తున్నారు కదా అది గేట్, అది దాంట్లో ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో ఏముంటుంది అంటే ఈ కిలోమీటర్ ఇన్ని కిలోమీటర్స్ ఈ డైరెక్షన్లో పోతే ఈ సిటీ వచ్చిందని ఉంటుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ స్పాట్ అని చెప్తా ఇది. ఈ బ్రాస్తలివాలో కంపల్సరీ విజిట్ కావాల్సిన ప్లేస్లలో ఓల్డ్ టౌన్లో ఏదో ఒకటి చూపిస్తా పోదండి ఎట్లుంటుంది ఏం కథ అనేసి. మ్యాప్ భలే ఉంటుంది చూసేదానికి. సో మీరు చూడొచ్చు అసలు చాలా ఫేమస్, కుదిరితే కంపల్సరీ విజిట్ చేయండి. దీనికి కూడా ఏం ఫీ ఉండదు. ఒకవేళ మీరు పైకి వెళ్ళాలంటే జస్ట్ మినిమల్ ఫీ ఉంటుంది. సో నేను చాలా పొద్దున్నే వెళ్ళడం వల్ల ఎవరు లేరు సో టికెట్ తీసుకోవడానికి కూడా. సో ఇలా ఉంటుంది అనమాట. దగ్గరికి పోయిన వెంటనే మనకేంటంటే ఇక్కడ ఈ మ్యాప్ చెప్పినట్టు ఆ మ్యాప్ కూడా చూపిస్తా చూడండి. మీరు చూడొచ్చు ఇక్కడ ఏంటంటే ఈ మ్యాప్ చూడొచ్చు. ఈ మ్యాప్లో ఏంటంటే నీట్గా డైరెక్షన్స్ రాసి ఉంటుంది, నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్ అని. సో మీరు చూడొచ్చు ఈ మ్యాప్లో ఏంటంటే ఇప్పుడు బెర్లిన్ చూస్తున్నారా, ఈ బెర్లిన్ 550 కిలోమీటర్లు అనమాట. స్ట్రైట్కి వెళ్ళిపోతే 550 కిలోమీటర్లు. సో బెర్లిన్కి వెళ్ళిపోవచ్చు. అలాగా ప్రతి డైరెక్షన్ ఉంటుంది అనమాట టోటల్ మెయిన్ కంట్రీస్ అన్నీ. సో ఇట్లా ఉంటుంది. సో ఆ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోవడమే ఇంకో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవడానికి. గాయస్ ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ది ఫస్ట్ పర్సన్ ఆఫ్ స్లోవేకియా ఇంటి బయట ఉన్నాము. ప్యాలెస్, అది ఇల్లు కాదు, నా వెనకాల కనపడుతుంది అదే. సో అది ప్యాలెస్ ఏంటంటే ఫస్ట్ పర్సన్ ఏంటంటే రాష్ట్రపతి. మనకి ఎట్లయితే ద్రౌపది ముర్ము ఆ ముందో వీళ్ళకి కూడా ఈమె జుజానా క్యాపిటోవా అనేసి ఒక ఆమె ఉంటుంది. మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆద్మీ ఆమె లాయరు, తర్వాత ఎకనామిక్ యాక్టివిటీస్ట్, దాని తర్వాత అబ్బో ఆమె గురించి చెప్పాలంటే బిలియనియర్, చాలా ఉన్నాయి ఆమె గురించి చెప్పాలంటే, ఒకటి కాదు రెండు కాదు. సో ఇప్పుడు లోపలికి ఎలాగో పంపిరు, ఎందుకంటే లోపల ఆమె ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎలాగో పంపిరు కాబట్టి బయట నుంచి చూపించాల్సి వస్తుంది మీకు. ఇంకోటి వెనకాల ఫౌంటైన్ ఉందా, ఆ ఫౌంటైన్ బాల్ది అది నైట్ చూపిస్తాను, లైట్ షో ఉంటుంది అక్కడ బాగుంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పోయే ప్లేస్ వచ్చేసి మోస్ట్ జెఫ్ అని ఉంటుంది. అదేంటంటే ఒక బ్రిడ్జ్ మీద పెద్ద స్తంభం ఉంటుంది, ఆ స్తంభం ఎక్కి చూసుకోవాలి, మొత్తం సిటీ మొత్తం కానొస్తుంది. ఇప్పుడు ఆడికి పోయిన తర్వాత మీకు టిప్స్ ఇస్తాను సరేనా, టిప్ ఆఫ్ ద ప్లేస్ చెప్తాను ఖచ్చితంగా, ఎందుకంటే ఆడ మీకు 3 euros 4 euros సేవ్ అయిపోతాయి. అది ఎట్లా చేసుకోవాలి ఏం కథ అని చెప్తాను. చలో బాయ్ చల్తే. చూడొచ్చు ఇదే ప్యాలెస్. ఆడ పోలీస్ వాళ్ళు ఉంటారు, ఎవరైతే ఆర్మీ సోల్జర్స్ అనమాట వాళ్ళు, స్లోవేకియాని కాపాడుతూ ఉండే వాళ్ళు ప్రెసిడెంట్ కోసము. సో ప్రైడ్ కూడా జరిగిద్ది, చాలా బాగుంటుంది ఆ ప్రైడ్ చూడొచ్చు మీరు. ఇట్లా ప్రైడ్ జరిగిద్ది ప్రతి గంటకి వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో వాళ్ళు బయట నిలబడిన వాళ్ళు, నెక్స్ట్ సోల్జర్స్ వచ్చి మళ్ళీ జాయిన్ అయిపోతూ ఉంటారు. సో దాని ముందే ఈ బాల్ కనపడిద్ది. యాక్చువల్గా నైట్ క్రేజీగా ఉంటుంది దీని వ్యూ, ఏదైతే ఈ ప్యాలెస్ ముందర. సో ఆ వ్యూ కూడా కుదిరితే చూపిస్తాను, మిస్ అయిపోయింది ఆ క్లిప్ నాకు తెలిసి. సో ఇట్లా చూడొచ్చు మొత్తం ఇట్లా ఉంటుంది అనమాట. ఆ నుంచి పక్క నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. స్ట్రైట్కి వెళ్ళిపోతే మీకు ఏంటంటే మీరు చూస్తున్నారా ఈ స్ట్రైట్గా ఒక క్యాథడ్రిల్, అది ఈ సిటీ వాల్స్ కనపడతాయి. ఈ సిటీ వాల్స్ దేనికి కట్టినారా అంటే యాక్చువల్గా అయితే అప్పట్లో దానికన్నా ముందు ఏదైతే చూస్తున్నారో దానికి కూడా వెళ్దాము. యూఎఫ్ఓ మోస్ట్ యూఎఫ్ఓ అదే. సో ఈ సిటీ వాల్స్ దేనికి కట్టారా అంటే వీళ్ళు ఏదైతే సిటీ ఉందో కాపాడుకోవడానికి. ఈ చుట్టుపక్కల కొద్దిగా నది దగ్గర నుంచి వెళ్ళిపోద్ది అనమాట. సో నది చుట్టూతో వీళ్ళు సిటీ దగ్గర మొత్తం ఇవి గోడలు కట్టేసినారు. సో ఎవరైనా బయట వాళ్ళు రావాలన్నా రాలేరు, ఈ గోడ దాటే రావాల్సింది ఆ సిటీ లోపలికి. సో ఆ సిటీ వాల్స్ మీద మీరు చూడొచ్చు ఇలాగా 1563 నుంచి ఎవరైతే కింగ్స్ రూల్ చేసినారో వాళ్ళ కింగ్స్ క్వీన్స్ అందరూ ఉంటారు ఇక్కడ మీరు. సో వాళ్ళ ఫోటోలు ఉంటాయి. సో బేసిక్గా చెప్పాలంటే ఒక హిస్టరీ మొత్తం కనపడిద్ది మీకు. 1830 లాస్ట్ అనమాట కింగ్ వీళ్ళకి. సో ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మీకు క్యాథడ్రిల్ ఉంటుంది, చిన్న క్యాథడ్రిల్ ఇది. సో మీరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు లోపలికి. సో క్యాథడ్రిల్ లోపల ఫేమస్ నాకు ఏమనిపించిందంటే ఒక స్టాచ్యూ చూపిస్తుంది చూడండి. ఈ క్యాథడ్రిల్ చాలా చిన్న క్యాథడ్రిల్ అనమాట, చూడొచ్చు మీరు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ ఫేమస్ ఇదొకటి, దాని తర్వాత వచ్చేసి ఇది, తర్వాత వచ్చేసి ఈ ఏదైతే చూస్తున్నారో ఈయనే అనమాట. ఈయన క్యాథడ్రిల్ ఇది, ఆయన పేరు జోసెఫ్. సో ఆయన క్యాథడ్రిల్ అనమాట. ఇప్పుడు మనం మోస్ట్ యూఎఫ్ఓ దగ్గరికి వెళ్ళిపోదాం. సో పక్క నుంచి క్యాథడ్రిల్ పక్కన ఏదైతే ఉందో ఆ పక్కన బ్రిడ్జ్ ఎక్కి వెళ్ళిపోవడమే, స్ట్రైట్కి వెళ్ళిపోవడమే, ఎక్కడే కానీ దారి లేదు. సో మీకు దారి కూడా ఎందుకు చూపిస్తున్నానంటే సో మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, సో టైం వేస్ట్ చేసుకోకూడదు, ప్రతి మినిట్ ఇంపార్టెంటే మనకు. సో ఇలాగ దారిలో పోయేటప్పుడు ఇలా క్రేజీ వ్యూస్ కనబడతాయి మీకు. సో ఇప్పుడు మీరు పైన చూస్తున్నారా, ఇడిగే పోయేది మనం పైకి ఎక్కుదాం. సో పైకి ఎక్కాలంటే ఫస్ట్ మనం ఇటు కిందికి వచ్చి మనం టికెట్ తీసుకోవాలి. సో ఇది టికెట్ చార్ట్ అనమాట. సో చూడొచ్చు మార్నింగ్ ఒక రేటు, ఆఫ్టర్నూన్ ఒక రేటు, నైట్ ఒక రేటు ఉంటుంది. ప్లస్ స్టూడెంట్స్కి ఒక రేటు, ఎవరైతే నార్మల్గా వచ్చే వాళ్ళకి ఒక రేటు, డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఇట్లా మనం పైకి వెళ్ళిపోవచ్చు, లిఫ్ట్లో వెళ్ళిపోవాలి పైకి. సో పక్కన వాడి లిఫ్ట్ ఉంటుంది, ఆ లిఫ్ట్లో వెళ్ళిపోయిన వెంటనే సో ఈ కెమెరామ్యాన్ కనపడతాడు, ఒక ఫోటో తీసేసుకోండి. గాయస్ పైకి వచ్చిన వెంటనే మీకు రెండు ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే కింద నుంచి చూసినప్పుడు గోల్ కనపడింది కదా, అది ఇప్పుడు మనం నిలబడుకునేది రెస్టారెంట్. ఇది బార్ అండ్ రెస్టారెంట్, తినేవాళ్ళు తినచ్చు, తాగే వాళ్ళు తాగొచ్చు. ఇక్కడ నుంచి కూడా వ్యూస్ బాగుంటాయి. రెండు దానికి కూడా కలిపి ఒకటే టికెట్ అనమాట. పైకి కూడా వెళ్దాం. సో ఫస్ట్ నుంచి ఇక్కడ వ్యూస్ చూపించిన తర్వాత పై నుంచి చూపిస్తాను ఎట్లుంటుంది ఏం కథ అనేసి. సో చూస్తుండండి.
సో పైకి వెళ్ళి ఈడ కింద నుంచి అయితే ఇలా ఉంటుంది టోటల్ సిటీ వ్యూ అనమాట ఇది. సో చూడొచ్చు మీరు, ఇది ఇందాక మనం వచ్చిన దారే ఆ క్యాథడ్రల్ వ్యూ ఇచ్చాను ఇందాక మీకు. సో ఇలా ఉంటుంది ఈ నుంచి. సో పైకి వెళ్ళిపోదాం పదండి. సో ఇదంతా బార్ అండ్ రెస్టారెంట్. సో ఒకవేళ మీకు ఎవరికైనా డ్రింకింగ్ అలవాటు ఉంటే కాస్త పులిపాలు తాగేసి వెళ్ళిపోండి. సో ఇది దారి అనమాట, పైకి వెళ్ళిపోయే దారి. సో ఇలా పైకి వెళ్ళిపోతే మనం, సో ఇలా ఉంటుంది వ్యూ పైనుంచి. యాక్చువల్లీ ఇది డ్రోన్ షాట్. సో చూడొచ్చు దూరం నుంచి ఇలా ఉంటుంది అనమాట, డ్రోన్ షాట్ తీసిన. సో పైనుంచి యాక్చువల్గా రియల్ వ్యూ ఇలా ఉంటుంది అనమాట. చూడొచ్చు మనం గోల్ దాని మీద నుంచి చూస్తున్నాం. ఇదంతా మొత్తం బ్రాతిస్లావా సిటీనే. సో ఇదంతా చూడొచ్చు మీరు, అంతా బ్రాతిస్లావా సిటీ. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి కొన్ని మనం కవర్ చేసినవి కూడా కనపడుతున్నాయి ఇక్కడ నుంచి. సో గైస్ చూసిండు కదా యూఎఫ్ఓ టవర్ పైనుంచి ఎట్లుంటుంది ఏం కథ అనేసి. నేను ఆల్రెడీ చూపించినాను మీకు ఇక్కడ ఏదైతే నేను రెస్టారెంట్ కూర్చున్నా కదా, ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుంది, పైనుంచి ఎలా ఉంటుంది వ్యూ అనేసి. ఇంకా దీని తర్వాత ఏంటంటే మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం. టిప్ ఆఫ్ ద ప్లేస్ ఏంటంటే స్టూడెంట్ ఐడి కార్డు ఖచ్చితంగా తెచ్చుకోండి, మీకు €2 డిస్కౌంట్ వచ్చింది. ఇది డిస్కౌంట్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఒక రకంగా ఉంటుంది, ఈవినింగ్ ఒక రకంగా ఉంటుంది ప్రైస్. సో దాన్ని బట్టి మీకు €2 €3 అని డిస్కౌంట్ ఇస్తారు. నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఇస్తాను, చూసుకొని బెటర్ ఆప్షన్ అది. నేను ఇంకోటి ఏం చెప్తానంటే కంపల్సరీ ఈవినింగ్ విజిట్ చేయండి, మార్నింగ్ అన్నా ఈవినింగ్ బాగుంటుంది, ఎందుకంటే లైట్ షో వేసేసి చాలా బాగుంటుంది. సో అది ఇంకా దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మనం ది చర్చ్, ది బ్లూ చర్చ్ అని ఉంటుంది. ఆ చర్చ్కి పోయిన తర్వాత ఆ వీడియో సమాప్తం. ఇంకా సరేనా, చూస్తుండండి వీడియో. గైస్ బ్లూ చర్చ్కి పోయే దారిలో వచ్చేసి మీకు ఒక స్టాచ్యూ కనపడింది, ఏంజల్ స్టాచ్యూ. అది కూడా ఫేమస్, మిస్గా మాకండి ఒకవేళ కుదిరితే చూడొచ్చు, ఇదే స్టాచ్యూ అది. గైస్ నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసినాము. ఈ ప్లేస్ వచ్చేసి ది సెయింట్ ఎలిజబెత్ చర్చ్ అని అంటారు, కొంతమంది బ్లూ కలర్ చర్చ్ అంటారు. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది వెనకాల బ్లూ కలర్ చూసి ఎందుకు బ్లూ కలర్ చర్చ్ అంటారు. దీనికి ఎంట్రీ ఫీ ఏముండదు, సో ఫ్రీ ఎంట్రన్స్ అనమాట, ఎవరైనా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఏం కథ అనేసి. సో మీకు చూపించడానికి ట్రై చేస్తాను, చలో. సో బయటే మీకు ఇది పాము బొమ్మ కనపడింది, ఇది కూడా ఫేమస్ అనమాట, కాస్త జాగ్రత్త. సో ఒక పాము ఒక పక్షిని, సో అదేంటంటే వీళ్ళు చాలా కథలు పెట్టిండు, అది ఒక ఫ్రీడమ్ అనమాట. ఆ ఫ్రీడమ్ని మొత్తం క్లోజ్ చేసేస్తున్నట్టు ఆ పక్షి ఏదైతే లోపల ఉన్నట్టు ఆ పక్షి. సో ఒక స్టోరీని అల్లేసిండు ఆ చిన్న రాయి మీద. సో ఇది బ్లూ చర్చ్. సో ఇలా లోపల పోయిన వెంటనే మనకి ఇలా ఉంటుంది చర్చ్ లోపల. సో మొత్తం బ్లూ కలర్ ఉంటుంది అనమాట, సో అందుకే దీన్ని బ్లూ చర్చ్ అంటారు. సో ఇలా చిన్న చిన్న స్టాచ్యూస్ కనపడతాయి, చాలా చిన్న చర్చ్ ఇది. సో ఇలా మొత్తం ఉంటాయి అనమాట మీకు చూసేదానికి, ఇవన్నీ కనపడతాయి. సో ఎక్కడికి పోయినా అదే సేమ్ కాన్సెప్ట్, సేమ్ అంతా అదే. సో ఇంకా అంతకు మించి ఇంకేం ఉండదు చర్చ్ లోపల కూడా. గైస్ చూసిండు కదా బ్లూ కలర్ చర్చ్ ఎట్లుంటుంది లోపల నుంచి బయట నుంచి అనేసి. నేనేమంటానంటే వీడియో షార్ట్ ఫామ్లో చెప్పేస్తాను మీకు. మార్నింగ్ ఎంత తొందర అయితే అంత తొందరగా మీకు ఓల్డ్ టౌన్ హాల్ చూడడానికి వెళ్ళండి. ఓల్డ్ టౌన్కి వెళ్ళండి. ఓల్డ్ టౌన్ హాల్ అది మీకు ఇష్టం ఉంటేనే లోపలికి వెళ్ళచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు. అది ది హాల్ ఆఫ్ మిర్రర్స్ అనేసి ఇంకోటి ఉంటుంది, అది €3. సో అది కూడా మీరు నచ్చితే వెళ్ళచ్చు లోపలికి, లేదా స్కిప్ చేసేయచ్చు. దాని తర్వాత కంపల్సరీ మీరు విజిట్ చేయాల్సింది ఏంటంటే ఓల్డ్ టౌన్లో 3 ప్లేస్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్టాచ్యూస్, 3 స్టాచ్యూస్ చూపించిన. ఒకటి వచ్చేసి నెపోలియన్ సోల్జర్ స్టాచ్యూ, ఇంకోటి వచ్చేసి మార్కెట్ స్క్వేర్, ఇంకోటి వచ్చేసి ఏమంటారంటే ఏదైతే హ్యాట్ స్టాచ్యూ, దాని తర్వాత లాస్ట్ అది వచ్చేసి క్యూమెల్ స్టాచ్యూ. కంపల్సరీ విజిట్ చేయండి సరేనా, ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవన్నీ. దీని తర్వాత వచ్చేసి మనం పోయేది మైకల్స్ గేట్. ఇది మెయిన్ ఓల్డ్ టౌన్లో, ఇది మెయిన్ అట్రాక్షన్ అనమాట మైకల్స్ గేట్ అనేది. సో దాని తర్వాత మీరు చక్కగా ఎక్కడే కానీ టైం వేస్ట్ చేయకోకుండా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్కి వెళ్ళండి. బయట నుంచి చూడాల్సి వచ్చింది, లోపలికి పంపిరమని. సో దాని నుంచి కాస్త ముందుకు వెళ్తే సిటీ వాల్స్ ఉంటాయి, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన సిటీ వాల్స్ ఏం కథ అనేసి. దాని తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే క్యాథడ్రిల్లా, దాని తర్వాత యూఎఫ్ఓ టవర్ ఏమంటానంటే కుదిరితే ఈవినింగే విజిట్ కండి. మార్నింగ్ మీకు అంత ఏముండదు, ఈవినింగ్ అయితే మీకు లైట్ షో ఉంటుంది, సో మీకు మంచిగా అనిపించింది. లాస్ట్ ఇది బ్లూ చర్చ్, ఇక్కడితో కథం. 4-5 గంటల్లో మీరు ఇవన్నీ కవర్ చేసేయచ్చు అనమాట. సో అంతే, ఇంకేముంది. వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైతే బ్రాతిస్లావాకి వస్తున్న వాళ్ళకి షేర్ చేయండి. ప్లాన్ చాలా యూస్ఫుల్ అయ్యిద్ది వాళ్ళకు, మళ్ళీ ప్లాన్ చేసుకోకుండా, సో పంచాయతీ ఏమి ఉండకుండా సరేనా. కామెంట్ నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చలేదని చెప్పేసి. సో నేను ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్, సో ఎట్లా ఏమనేసి. తర్వాత వచ్చేసి లాస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా. తెలుసు కదా మన ఛానల్ ఏంది, వి బ్లాగ్స్ తెలుగు. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బ్రాతిస్లావా. చలో ఇంకో వ్లాగ్లో కలుద్దాం.